హలో అండి, చాలా రోజుల తర్వాత మా అక్క నేను కలిసి వంట చేస్తున్నాం. నా కోసం అయితే నాకు ఇష్టమైన కార్న్ సమోసా చేసింది. ముందుగా స్వీట్ కార్న్ ని తీసుకొని ఉడికించి ఒలుచుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన మిర్చి, ఆనియన్స్, అలాగే తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మైదా పిండిని తీసుకొని వాటర్ పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. పలుచగా చపాతీలను చేయాలి. స్టవ్ పైన పెనం వేడయ్యాక ఆయిల్ వేయకుండా చపాతీలను లైట్ గా కాల్చుకోవాలి. తర్వాత ఏమో 2 లేదా 3 చపాతీలను ఒకదానిపైన ఒకటి వేసుకొని సైడ్స్ ని చాక్ తోని కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని వీటిని ముందుగా రెడీ చేసుకున్న చాట్ మసాలాలో చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఏమో ముందుగా కట్ చేసిన చపాతీని ఇలా ఫోల్డ్ చేసి చాట్ మసాలా వేసుకొని 1 స్పూన్ మైదా పిండిని వాటర్ పోసి చిక్కగా కలుపుకున్న పిండితో వీడియోలో చూపించినట్లుగా అతికించుకోవాలి. ఇలా అన్ని సమోసాలను రెడీ చేసుకుని స్టవ్ పైన ఆయిల్ వేడయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ సమోసా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అక్క ప్రేమ కొద్ది చేసి పెట్టింది కదా, టేస్ట్ కూడా అంత బాగున్నవి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.